జురాసిక్ పార్క్ ఓపెన్ అయింది. అప్పటి నుంచి ఈ పార్క్ హాలీవుడ్ కు కొన్ని కోట్ల రూపాయలు తెచ్చిపెడుతూనే ఉంది. ఇప్పటి వరకు 6 చిత్రాలు వచ్చాయి. అన్ని కూడా డైనోసార్ పేరు చెప్పి ప్రేక్షకులను భయపెట్టాయి. కానీ ఈసారి అలా కాదు. జురాసిక్ యుగం మళ్లీ మొదలైతే అనే కాన్సెప్ట్ తో వస్తోంది. డైనోసార్స్ ఉండే చోటుకి వెళ్లటం, అక్కడ ఏదో ఒక పిచ్చి పని చేయటం, ఆ తర్వాత అవి మనుషులని తరమటం. ఇది ముందు నుంచి కనిపిస్తూ వస్తున్న కథే. ఇప్పుడు కూడా అంటే జురాసిక్ వరల్డ్ రీబర్త్ లో కూడా సేమ్ స్టోరీ రిపీట్ అవుతుంది. ఈసారి కూడా సాహస వీరులు ఎలా తప్పించుకున్నారు అనేది మిగతా కథ. అయితే ఈసారి మాత్రం డైనోసార్స్ మరింత క్రూయల్ గా కనిపించబోతున్నాయి. జూలై 2 జురాసిక్ పార్క్ సిరీస్ నుంచి న్యూ మూవీ రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో స్కార్లెట్ జాన్సన్, జొనాథన్ బెయిలీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రీబర్త్ మీద చాలా ఆశలు పెట్టుకుంది హాలీవుడ్. అందుకు కారణం 3 ఏళ్ల క్రితం వచ్చిన జురాసిక్ వరల్డ్ డొమినియన్ ఆడియన్స్ ను కొంత డిసప్పాయింట్ చేసింది. రీబర్త్ మాత్రం డైనోసార్ నేమ్ తో కోట్లు కొల్లగట్టి హాలీవుడ్ కు కావలసిన బ్లాక్ బస్టర్ ఇస్తుందేమో చూడాల్సి ఉంది.